गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्कटे पूर्वफाल्गुन्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वाम्बरां गोदां వందే శ్రీరంగనాయకీం. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి రోజు కార్యక్రమం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 5 గంటలకి మంగళారతి, వైకుంఠ ద్వార పూజ, వైకుంఠ ద్వార ప్రవేశము, భగవంతుడి యొక్క 3 స్వరూపములలో భగవంతుడి యొక్క విశేషమైన దర్శనము, దాని తర్వాత మనము రాధారాణి వంటశాల ప్రారంభోత్సవము, దాని తర్వాత జపము, దాని తర్వాత 7 గంటలకి కరెక్ట్గా మనకి లక్ష తులసి అర్చన విష్ణు సహస్రనామ పారాయణతో జరుగుతుంది. దాని తర్వాత భగవంతుడికి నైవేద్యము, మంగళారతి, దాని తర్వాత మనందరం కూడా తిరుప్పావై ప్రవచనం చేసుకుంటాం. సాయంకాలం పూట 7 గంటలకి పల్లకీ ఉత్సవము, భగవంతుడికి సహస్ర దీపాలంకరణ మండపంలో వేయించింపజేసి మనం వివిధ రకములైన సాంస్కృతిక సేవలు భగవానుడికి నృత్యము, గానము, వాయిద్యము, కీర్తనము ఇటువన్నీ కూడా భగవంతుడికి సమర్పణ చేస్తాం. అది 30వ తారీఖు. 31వ తారీఖు ప్రొద్దున పూట యథావిధిగా మన ప్రవచనం అయిపోయాక భగవంతుడికి మహాభిషేకము, విశేషమైన లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క విశేష మహాభిషేకము కూడా ఆ రోజు మీరందరూ కూడా దర్శించుకోవచ్చు. సరే, 13వ రోజు తిరుప్పావై ప్రవచనం మనం ఈరోజు చేసుకుంటున్నాం. ఇంకొక విశేషము, నిన్నటి రోజున జరిగిన విశేషం, అపారమైన విశేషం ఏమిటి అని అంటే, నిన్న మీకు ఒక విషయం చెప్పాను. మా అమ్మగారి నాన్నగారి వారి యొక్క 35వ వార్షికోత్సవం, వివాహ వార్షికోత్సవం అని. అయితే నిన్నటి రోజున సాయంకాలం పూట ఒక భక్తులు నాకు పంపించారనమాట ఒక ఫోటో. మరిది అంటే రాధా బృందావన విహారీ ఫోటో అనమాట. విశేషం ఏంటో తెలుసా, ఆశ్చర్యం ఏంటో తెలుసా, నిన్నటి రోజున రాధా బృందావన్ బిహారీ వేసుకున్న వస్త్రములు మా అమ్మగారు నాన్నగారు సమర్పణ చేసిన వస్త్రములు అనమాట. అవి ఎవరికి తెలియదు అక్కడ. ఈరోజు ఆ విశేషం ఉంది ఏంటి అవేమీ తెలియదు. జస్ట్ ర్యాండమ్గా, కోఇన్సిడెంటల్గా ఆ రోజు స్వామి ఆ వస్త్రాలు వేసుకున్నారనమాట. అయితే వస్త్రాలు వేసుకున్నారు, మాకు ఫోటో పంపించారు. మాకు ఆశ్చర్యం వేసింది. మేము చూస్తే అవును కదా, ఇవి వారి సమర్పణ చేసిన వస్త్రములు, అంటే వారి యొక్క ఆశీర్వచనములు ఉన్నాయి. భగవానుడి యొక్క కృప. మనం భగవానుడికి చేసే ప్రతి ఒక్క సేవ అండి, విగ్రహాలకు, శ్రీ విగ్రహాలకు చేసే మనం కైంకర్యం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా మనకి ఏదో ఒక విధంగా రెసిప్రొకేట్ చేస్తుందండి. అది చాలా విశేషం, అది చెప్పలేని. నేను జీవితంలో ఎన్నోసార్లు దాన్ని అనుభవించాం, ఆ విశేషాన్ని అనుభవించాం అనమాట. అందుకే మీకు చెప్తున్నా. అయితే మేమేం చేసాం, ఆ ఫోటో ఇంకా ఇలా ఇలా అయింది అని మన గోవర్ధనికి వీళ్ళు ప్రధాన అర్చకులందరికీ పంపించాం అనమాట. అప్పుడు అందరు మెసేజ్లు పంపించారు. మీరు భగవంతుణ్ణి ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని హ్యాపీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఒకళ్ళు పంపించారు. ఒకళ్ళేమో మీరు భగవంతుడి యొక్క ప్లాన్లో మీరు ఒక పార్ట్ కాబట్టి ఆయన కూడా మీకోసం ఇలా ప్లాన్ చేస్తున్నారని ఇంకొకరు పంపించారు. అట్లా అందరూ వారి యొక్క అర్చకుల యొక్క ఆశీర్వచనములను కూడా లభించాయి అన్నమాట. అయితే మాకు అనిపించింది, భగవానుడికి మనం చేసే సేవ, భాగవతోత్తములకు మనం చేసే సేవ, ఆ కైంకర్యం ఏదైతే ఉందో అది అలా అలా తిప్పి 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 మన దగ్గరికి వస్తుంది. మనకి కృప భగవంతుడు చూపిస్తున్నాడు. అంటే మీరు అనుకోవచ్చు, ప్రభుజీ నేను భగవంతుడికి కైంకర్యం చేస్తేనే భగవంతుడు ఇచ్చేస్తాడా? కైంకర్యం ఎందుకు చేస్తున్నాం? ప్రేమతో కదా చేసేది. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఉంది, ఎంతోమంది భక్తులు విశేషంగా కైంకర్యం సమర్పణ చేశారు. ఎందుకు? అరే భగవంతుడి యొక్క ఉత్సవం బాగా జరిగితే, భగవంతుడి యొక్క కైంకర్యం బాగా జరిగితే మేము ఆనందం పొందుతాం. ఆ ప్రేమకి రెసిప్రొకేట్ చేస్తున్నారనమాట భగవాన్. ఎన్నో రకాల కైంకర్యాలు మనం చేసుకోవచ్చు భగవానుడికి. శారీరకమైన కైంకర్యం చేసుకోవచ్చు, వాచకమైన కైంకర్యం చేసుకోవచ్చు, ద్రవ్యరూపమైన కైంకర్యం చేసుకోవచ్చు. భగవంతుడి యొక్క కైంకర్యములలో మనము కూడా ఒక భాగం అవ్వాలి. ఎలా భాగం అవుతారు? ఎలా మేము భాగం అవ్వచ్చో అది మనకంటే విశేషంగా ఇంకెవరికి తెలియదండి. అవునా కాదా? మొన్నటి రోజున మేము ఒక విషయాన్ని చెప్పాను. ప్రభు, మీ అందరికీ ఈ విషయాన్ని ఎల్లుండి నుంచి మనము భగవానుడికి ప్రతిరోజు కూడా గోక్షీరముతో మనము స్వామికి నైవేద్యము, పరమాన్న నైవేద్యం ప్రతిరోజు ప్రొద్దున పూట పెడతాము. గోవిందభోగ్ అనే రైస్తో, ఆవు నేతితో
గోక్షీరముతో చేస్తాము అని. వెంటనే ఒక భక్తులు మాకు చెప్తారు, ప్రభుజీ నెల రోజుల వరకు ఎంతైతే గోక్షీరము, గోవిందభోగ్, దాని తర్వాత నేతి సమర్పణ ఉందో అది మేము చేస్తాం భగవంతుడికి, మా వైపు నుంచి ఈ సేవ, ఈ కైంకర్యము సమర్పణ చేయండి అని. ఆ, అయితే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే, ఏ సేవ ఎప్పుడు ఒక అవకాశం వచ్చినా సరే భక్తులు ఆ సేవ మేము భగవానుడికి సమర్పణ చేయాలి అనే ఒక ఆతురత, ఓ ప్రేమ, ఓ ఒక అటాచ్మెంట్ భగవంతుడి వైపు. ఆ, ఒక డివోటి మాకు మొన్న మేము అన్ని టెంపుల్లో ఉండే కైంకర్యాలన్నీ రాసామన్నమాట. అయితే ఒక డివోటి ఉన్నారు, సారథి ప్రభు అని, వారి పుట్టినరోజు మొన్న జరిగింది. వారు, మేము డివోటీస్ అందరూ బోర్డు పైన రాస్తున్నారనమాట, మేము ఏ రోజు సేవకు వస్తాము గుడికి అని. అయితే మేము ఒక దగ్గరికి వెళ్ళి చూసాం, ప్రతిరోజు వారి సేవలో వారి పేరు రాశారనమాట. అయితే మేము అన్నాం, ప్రభు ప్రతిరోజు వస్తారా అంటే, ప్రతిరోజు గంట సేపు వచ్చి మేము భగవంతుడికి ఏదైతే గార్డెన్ ఉందో మన దగ్గర పూలు పండిస్తామో అక్కడ వచ్చి మేము ప్రతిరోజు గంట సేపు సేవ చేస్తాం ప్రభు, ఆ క్లీనింగ్ మొత్తం చేసి అక్కడంతా పరిశుభ్రం చేస్తాం. ప్రతిరోజు వారి వారి షాప్లో ఉన్నా సరే గంట సేపు సమయం తీసుకొని ఆలయంలో దర్శనం చేసుకొని అక్కడికి వచ్చి చక్కగా ఆ గడ్డినంతా తొలగించి భగవంతుడికి కైంకర్యం చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఏ రకమైన కైంకర్యం, ఏ రకంగా మనం భగవంతుడి యొక్క సేవలో భాగం అవ్వాలంతే. అది ఏ రకమైన ఆశీర్వాదము భగవంతుడికి మనకిచ్చినా సరే దాన్ని మనం భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి. ఒక్కొక్కళ్ళకి సమయం ఇచ్చారు, ఒక్కొక్కళ్ళకి ద్రవ్యం ఇచ్చారు, ఒక్కొక్కళ్ళకి వాక్ ఇచ్చారు, ఒక్కొక్కళ్ళకి పలుకుబడి ఇచ్చారు. రకరకాల విధానాలు. నేను ఏ విధంగా భగవత్ కైంకర్యంలో ఉపయోగపడాలి, అదే విధానంలో ఉపయోగపడాలని లేదండి, ఏ విధానమైనా సరే ఉపయోగపడాలి భగవంతుడి యొక్క కైంకర్యంలో. ఇది మనకు కావాల్సి, ఇది సూత్రం. దీన్ని మనం మదిలో పెట్టుకోవాలన్నమాట. సరే, 13వ పాసురాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 13వ పాసురం తిరుప్పావై ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. உள்ளின் வாய்க்கீண்டானை புல்லாவரக்கனை கிள்ளி கடிந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கலம்புக்கார் வெள்ளியிடந்து வியங்கி பெற்று புள்ளும் சிலம்பினகான் போதரெங்கண்ணினாய் குள்ள குழிந்த நீராடா குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிந்து கலிந்தேலோர் எம்பாவாய் புள்ளின் வாய் கீண்டானை புல்லாவரக்கனை கிள்ளிக் கடிந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கலம்புக்கார் புள்ளின் வாய் கீண்டானை புல்லா அரக்கனை கிளிக் కడిందాని కీర్తిమై పాడిపో. ఇక్కడ గోదాదేవి ఒక విశేషమైన గోపిక దగ్గరకు వచ్చి ఏమంటుంది, ఇక్కడికి వచ్చి ఈ గోపిక ఏమో లోపలుంది, బయటికి రావట్లేదు, గోదా గోష్ఠిలో చేరట్లేదు. ఎందుకో రీజన్ తెలిసినా మీకు, కారణం ఏంటో తెలిసిన ఈ గోపిక రావడానికి? ఈ గోపిక వద్దామనుకున్నదటండి, అసలు రావాలనుకో, వీళ్ళ లోపల చేరకూడదు అనే ప్లాన్ లేదట ఈ గోపిక. కానీ వీళ్ళు ముందింట్లో మాట్లాడిన దాన్ని విని అప్సెట్ అయిందటండి. ఏంటి ముందింట్లో మాట్లాడింది గోదా గోష్ఠి? మనము రాముడి యొక్క కీర్తన పాడదాము, రా రాముడిని మనం స్మరిద్దాము, రాముడి యొక్క నామాల్ని పాడుదాము అనగానే ఈ గోపిక చాలా అప్సెట్ అయిపోయిందటండి. ఏమ అప్సెట్ అయిందట? బృందావనంలో ఉంటూ, కృష్ణుడి యొక్క సామ్రాజ్యంలో ఉంటూ, కృష్ణభక్తులమైన మనందరం కూడా రాముణ్ణి పాడటమా, రాముణ్ణి కీర్తిస్తారా వీరు? అసలు లాయల్టీనే లేదు వీళ్ళకి. మా స్వామి అయిన కన్నయ్య గురించి చెప్పకుండా రాముణ్ణి పాడతామంటారేంటి వీళ్ళు? వీళ్ళ దగ్గరికి నేను చేరను, కృష్ణుడు పాడతామంటే మేము బయటికి వస్తాం, కానీ రాముని పాడతామంటే మేము ఎందుకు వెళ్తాము అని లోపల కూర్చుంటారు. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, కృష్ణుణ్ణి పాడతామంటేనే మేము బయటికి వచ్చేదాన్ని, రాముణ్ణి పాడుతున్నారు కాబట్టి మేము బయటికి రాము అంటే ఏమన్నా అపరాధమా? ఇది అపరాధం కాదండి, ఇది జస్ట్ అనుభవం. ఇది జస్ట్ అనుభవం. మనకి నారాయణీయము
రచించిన వారు పరమ కృష్ణ భక్తులు. గురువాయూరప్ప దగ్గర వారు నారాయణీయాన్ని రచించారు. ఇప్పుడు ఒకసారి భగవానుడు అనుకున్నట్టు సరే దర్శనమిద్దాము అని రాముడి యొక్క రూపంలో వస్తే ఆయన అంటారు, అయ్యా ఏమనుకోకయ్యా స్వామి, నువ్వు ఆ కోదండము ఆ ధనస్సు పక్కన పెట్టి ఓ ఫ్లూట్ పట్టుకొని నెమలి పింఛం పెట్టుకున్నావు అనుకోండి, నిన్ను నేను నమస్కరిస్తా. అంటే వీళ్ళకి రాముడి పట్ల ద్వేషమా? కృష్ణుడంటే ప్రేమ, రాముడంటే ద్వేషం కాదండి. కృష్ణుడంటే ప్రేమ. ఆ, అది ఒక భక్తుడికి భగవంతుడి పట్ల, భగవంతుడి యొక్క స్వరూపం పట్ల అపరిమితమైన ప్రేమ కలగటం వల్ల తదేక శరణాగతి, ఆయనకే నేను స్మరిస్తా, ఆయన గుణములే నేను వింటా, ఆయనదే మాకిది అని ఒక భావన కలుగుతుందన్నమాట. ఒక విశేషమైన స్మరణ వారికి కలుగుతుంది. అది అదొక్కటే విషయం. కానీ ఏదో వీళ్ళు రాముణ్ణి పాడితే మేము మీ దగ్గరికి రాము, కృష్ణుణ్ణి పాడితేనే మీ దగ్గరికి వస్తాము అంటే ఆవిడేమి రాముడు అంటే ఇష్టపడక కాదండి, కృష్ణుడంటే చాలా ఇష్టమయ్యి అని అర్థం. దాన్ని కృష్ణుడంటే చాలా ఇష్టమయ్యి ఈ గోపిక లోపల నుంచి నేను కృష్ణ భక్తురాలిని, మనందరం కృష్ణుడి యొక్క బృందావనంలో ఉన్నాము, కానీ మీరందరూ రాముడు గురించి పాడుతున్నారేంటి? ఆ కృష్ణుడి గురించి కదా పాడాలి, కృష్ణ అనుభవం కదా మనకు కావాల్సింది, మనందరం కృష్ణుడిని పొందడానికి కదా వ్రతం చేయటం ప్రారంభం చేసింది. యశోదైలన్ సింగన్ కార్మేణి చెంగన్ అని ఫస్ట్ కృష్ణుడి గురించి కదా మన ధ్యేయము అని ఈ గోపిక నారాజ్ అయిపోయిందటండి. గోపిక నచ్చలేదట వీళ్ళందరూ రాముడు గురించి పాడుతున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రాముడు కృష్ణుడు వేరువేరు కాదండి, రాముడు కృష్ణుడు ఒకటే ఒక స్వరూపం, ఒకటే ఒక అనుభూతి. కానీ ఒక దానిపైన అపరిమితమైన ప్రేమ. ఒకసారి మేము ఒక భక్తుడు వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమం జరిగిందనమాట. అప్పుడు 2 స్వీట్లు తయారు చేశారు వారు. అయితే మా పక్కన ఉన్న ఆయన దగ్గరికి ఈ స్వీట్లు సమర్పణ చేస్తున్నారనమాట. అయితే ఒక స్వీట్ ఏమో వద్దన్నాడు, ఇంకో స్వీట్ ఏమో తీసుకున్నాడు. అయితే మేము తర్వాత ఆశ్చర్యపోయి ఆయనతో అన్నాం, అయ్యా 2 స్వీట్లు ఒకటే ఒక పదార్థం, దాన్ని జస్ట్ మారింది షేపు అని అన్నాను అనమాట. ఏంటో తెలుసా అండి, పూర్ణాలు తెలుసా మీకు? పూర్ణం అంటారు, పూర్ణం ఒకటి, దాని తర్వాత పూరన్ పోలి ఒకటి. మన భక్తులు ఎక్స్పర్ట్గా చేసేస్తారండి. ఇప్పుడు పూర్ణం బూర లోపల ఉండే పూర్ణము, దాని తర్వాత భక్ష్యాల లోపల పెట్టేది ఒకటే పదార్థం, కానీ 2 ఐటెంలు కనిపించడానికి కొద్దిగా చపాతీలు ఎలా చేస్తున్నారు కదా, కొద్దిగా చపాతీ దాంట్లో వేసేసి ఒక భక్ష్యాలు చేసేసారు. దోశలు వేస్తున్నారు ఎలానో దోశ పిండిలో ముంచేసి పూర్ణం వేసేసారు, కానీ లోపల ఉన్నది ఒకటే పదార్థం. కానీ ఈయన నాకు భక్ష్యం ఇవ్వు, పూర్ణం వద్దు, నాకు పూర్ణం ఇష్టం లేదు, భక్ష్యమే ఇష్టము, కానీ రెండిట్లో ఉన్న పదార్థం ఒకటే. అట్లా మనకి దేనిపైన ఇష్టం ఉంటుంది దాన్నే మనం ఆశ్రయించాలి అని అనుకుంటా. ఈ గోపికకి కృష్ణుడు అంటే అపరిమితమైన ఇష్టం, అంతేకాని ఏదో రాముడు అంటే ద్వేషము కాదని. చాలాసార్లు మనకి ఎవరైనా భగవానుడు మనం ఆశ్రయిస్తున్నాము, భగవంతుడిని మనము ఈ రూపంలో భగవంతుడిని స్వీకరిస్తున్నాము అనగానే ఈ రూపంలోనే ఎందుకు చేయాలి, ఆ రూపం ఎందుకు వద్దు. అయ్యా నీ ఇష్టం అయ్యా, నీకెవరిని పెళ్లి చేసుకోవాలా అనేది నీ ఇష్టం, అంతేగాని నువ్వు ఈయనని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని ప్రపంచం అంతా పోట్లాడితే ఏం చేస్తాం? అయ్యా మాకు సంబంధం కలిసింది, మాకు జాతకాలు కలిసాయి, మేము ఒకరినొకరిని అడిగా మేము పెళ్లి చేసుకుంటాం, మీకేం ప్రాబ్లం ఉంది అంటే జనాలు కృష్ణుడే ఎందుకు అని అంటే, అయ్యా నా భర్త నా ఇష్టం, నువ్వు మిమ్మల్ని ఏమీ అనట్లేదు కదా, మీరెవరినైనా పెళ్లి చేసుకోండి. కాబట్టి ఇది యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఇట్స్ జస్ట్ మనకి ఎవరి పట్ల ప్రేమ, మనం భగవంతుణ్ణి ఏ రూపంలో అనుభవిస్తున్నాం. అందుకు గోపిక యొక్క భావం అర్థం చేసుకుంది గోదాదేవి. అయ్యో రాముడు గురించి అనేసరికి గోపికకి అంతగా నచ్చలేనట్టుంది, ఎందుకంటే ఈవిడ పరమకృష్ణ భక్తురాలు కదా. అందుకోసమని ఆవిడ ఇంటి ముందుకెళ్ళంగానే ఏమని చెప్తుంది,
ఈ గోపికను చూసి వెంటనే అంటుంది, పుల్లిన్వాయి కిండానై పుల్లావరక్కనై అని అంటుంది. పుల్లిన్వాయి కిండానై పుల్లావరక్కనై. ఆ? పుల్లిన్వాయి కిండానై అంటే ఒక దర్బల్. దర్బల్ తెలుసా అండి? ఒక గడ్డిపోచ. గడ్డిపోచను ఎట్లయితే చిన్నపిల్లలు గడ్డిపోచని ఇలా వేరు చేస్తారో, పుల్లిన్వాయి కిండానై పుల్లా అరక్కనై అంటే ఒక పక్షి యొక్క ముక్కుని, ఒక పక్షి యొక్క నోరుని కూడా కృష్ణుడు ఒక చిన్న పిల్లవాడు ఎంత అవలీలగా గడ్డిపోచను వేరు చేస్తారో అంత అవలీలగా నోటిని వేరు చేసేసారట. అటువంటి బలశాలి, అటువంటి శక్తి కలిగిన కృష్ణుడుని ప్రేమ పాడుతున్నాము అని అన్నది గోపిక, గోదాదేవి. ఎందుకు? ఇందాక రాముడితో చెప్పటం వల్ల ఈ గోపిక అప్సెట్గా ఉంది అని స్టార్టింగే వాళ్ళ ఇంటి ముందు వెళ్ళంగానే కృష్ణుడి యొక్క కీర్తన ప్రారంభం చేసింది. పుల్లిన్వాయి కిండానై పొళ్ళా అరక్కనై. ఇప్పుడు తర్వాత ఏం చెప్పింది నెక్స్ట్ లైన్లో? ఒక చెడ్డ అసురుడి యొక్క తల ఒక పువ్వుని తెంపినట్టుగా తెంపేసినవాడు ఎవరండి? ఒక చెడ్డ అసురుడు. చెడ్డ అసురుడు. అసురుడు అంటేనే చెడ్డ కదండి. కానీ చెడ్డ అసురుడు అని గోదాదేవి ఎందుకు చెప్పింది? ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రశ్నని. దానికి సమాధానం ముందు వస్తుంది. చెడ్డ అసురుణ్ణి తల ఒక పువ్వుని పెకలించినట్టుగా, ఒక పువ్వుని కోసిన విధంగా కోసేసి పడేసిన వాడు. పొల్లా అరక్కనై కిల్లి కడిందానై, కిల్లి పడేసిన, తీసి పడేసిన, తెంపి పడేసిన రాముణ్ణి కూడా మనం పాడుదాము. రావణాసుడు అనే ఒక పెద్ద అసురుణ్ణి సంహరించిన, చాలా అవలీలగా సంహరించిన, తలలను పెకిలించి పాడేసిన రాముడిలాగా రాముడి యొక్క నామాన్ని కూడా మనం పాడుదాం. ఎందుకు గోపిక మళ్ళీ రాముడి గురించి చెప్పిందో తెలుసా అండి? మనందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, రాముడు వేరు కృష్ణుడు వేరు కాదండి. రాముడు వేరు కృష్ణుడు వేరు కాదండి. రాముడు కృష్ణుడు ఒకళ్ళే. ఒక్కొక్క యుగంలో భగవానుడు ఒక్కొక్క విధంగా తన భక్తులని ఒక రకంగా కృప చేయడానికి భగవానుడు వివిధ రూపములలో వచ్చాడు. రాముడు వేరో కృష్ణుడు వేరో, రాముడు వేరే కృష్ణుడు వేరే, రాముడు ఒక పార్టీ కృష్ణుడు ఒక పార్టీ, ఒకళ్ళు కాంగ్రెస్ ఒక బీజేపీ, అట్లా కాదండి. వాళ్ళిద్దరు ఒకటే. మనము మన అనుభవము, మనకి ప్రేమ ఎవరి పట్ల, మన ఎవరి యొక్క లీలలు, ఎవరి యొక్క సౌందర్యము, ఎవరి యొక్క గుణములు, ఎవరి యొక్క అనుభూతి, మనం అనుభవయోగ్యం, మనకి చాలా ఇష్టము, వారిని మనం ఆశ్రయించాము. అట్లాని రామకృష్ణాదులు వేరు కాదు. రామకృష్ణాదులు ఒకటే స్వభావం కలిగిన వారు. ఈయన కృష్ణుడు ఏం చేశాడట? పుల్లిన్వాయి కిండానై చాలా అవలీలగా ఇలా ముక్కుని నోరుని తీసేశాడట. ఎవరిది? బకాసురుడిది. రామచంద్రమూర్తి ఏం చేశాడట? రావణాసురుని టకా తీసేశాడట. తలలన్నీ కూడా సంహరించేశాడట. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పైనది కిందది. పుల్లిన్వాయి కిండానై, పుల్లా అరక్కనై, కిళ్ళిక్కడిందానై, కీర్తిమై పాడిపో. అటువంటి కృష్ణుడి యొక్క కీర్తిని మనం పాడుదాం, రాముడి యొక్క కీర్తిని కూడా మనం పాడుదాం. ఇద్దరిని కలిపి మనం పాడుదాం. ఇద్దరూ ఒకటే. కానీ మనకుండే అనుభవము, అనుభూతి, ఒకళ్ళకి కృష్ణుడు అంటే అత్యంత ప్రేమ. కృష్ణుడు చేసిన లీలలు, కృష్ణుడికి ఉండే చిలిపి చేష్టలు, కృష్ణుడికి ఉండే సౌందర్యం, కృష్ణ భక్తులుండే వైభవం. ఒకళ్ళకి రాముడు అంటే రాముడి యొక్క గాంభీర్యం, రాముడి యొక్క సౌందర్యం, రాముడి యొక్క సౌశీల్యం, రాముడి యొక్క మర్యాద, రాముడు అంటే ఇష్టం. అయితే ఈ విషయం చెప్పంగానే ఇంకా కోపం వచ్చిందట లోపలుండే గోపికకి. ఇంకా కోపం వచ్చిందట అండి. ఎందుకు కోపం వచ్చిందట తెలుసా అండి? మా కృష్ణుడి గురించి చెప్పేటప్పుడేమో ఒక పక్షిని సంహరించిన వాడు అని చెప్తున్నావు, రాముడి గురించి చెప్పినవేమో అంత పెద్ద అసురుడైన రావణాసురుడిని సంహరించిన గొప్ప యోధుడు అని చెప్తున్నావు. మా కృష్ణుడేమో ఒక చిన్న పక్షిని సంహరించిన కృష్ణుడు అని చెప్తున్నావు. నువ్వు ఇంకా రామపక్షపాతివి గోదాదేవి.
రాముడి గురించి చెప్పేటేమో పెద్ద కార్యం చేసిన వాడి గురించి చెప్తున్నావు, కృష్ణుడి గురించి చెప్పేటప్పుడేమో ఒక చిన్న పక్షిని సంహరించిన వాడిని అని చెప్తున్నావు. చూసావా, నీ భేదభావం మాకు అర్థమైంది అని ఇంకా లోపలనే ఇంకా ఇంకా ఇలా ఉన్న ఆవిడ అటువైపు తిరిగేసిందట వీళ్ళని చూసి. ఆ, ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకున్నా. ఫస్ట్ లైన్ పూర్తి చేద్దాం మనం. ఈ ప్రశ్నలన్నీ మనసులో పెట్టుకోండి. లోపల గోపిక ఉండే ప్రశ్నలు ఏంటి అనేది లోపల పెట్టుకోండి. పుల్లిన్ వాయి కిండానై. బకాసురుడు ఎవరు? బకాసురుడు ఒక పూర్వజన్మలో చాలా తేజస్వి కలిగిన వ్యక్తి. చాలా తేజస్వి కలిగిన వ్యక్తి. చాలా అంటే ఉత్కలుడు అనే పేరు ఆయనకి. చాలా చాలా బలవంతుడు. ఎంత బలము అంటే 36 లక్షల సంవత్సరములు దేవతా లోకములను శాసించినవాడు. చాలా శక్తి సంపదలు కలిగి దేవతలందరినీ ఓడించి వాళ్ళందరినీ శాసించిన వ్యక్తి అన్నమాట ఈ పూర్వజన్మలో ఈయన. అయితే ఒకసారి ఆయన ఆయన యొక్క లోకంలో ఉన్నప్పుడట ఒక విషయం, ఒక విశేషము ఆయనకి తెలిసిందట. ఏంటి అంటే గంగాసాగరము. గంగాసాగర్ అంటే తెలుసా అండి? ఎక్కడైతే గంగా సముద్రంలో కలుస్తుందో వెస్ట్ బెంగాల్ ప్రదేశంలో కపిల మహర్షి యొక్క ఆశ్రమం అక్కడ ఉండేదన్నమాట. చాలాసార్లు గంగాసాగర్ మేళా అని జరుగుతుంది. ఇప్పుడు వచ్చే మాసంలో జనవరి నెలలో గంగాసాగర్ మేళా లక్షల మంది వెళ్తారనమాట. గంగా ఎక్కడైతే బే ఆఫ్ బెంగాల్తో కలుస్తుందో ఆ సంగమ ప్రదేశం అనమాట. అయితే ఈయనకి ఒక విషయం తెలిసిందట, అక్కడ చేపలు చాలా బాగుంటాయి అని తెలిసిందట. అయితే ఈయన బయలుదేరాడట దేవతా లోకం నుంచి. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ నుంచి బయలుదేరి ఈ ప్రదేశంలో, ఎందుకంటే చాలా పరమ పవిత్రమైన ప్రదేశం అండి గంగా ఎక్కడైతే సాగరంలో కలుస్తుందో అక్కడ చాలా ఋషి ఆశ్రమాలు ఉండేవట. అయితే ఈయన ఏం చేశాడట మహానుభావుడు, ఈయన ఈయన ఏం చేశాడట అంటే ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ చేపలన్నింటినీ పట్టుకొని వండించుకొని తింటున్నాడటండి. అయితే అక్కడ ఉండే ఋషులందరూ కూడా బయటికి వచ్చి, అయ్యా ఇది పరమ సాత్వికమైన ప్రదేశం, ఇక్కడ జీవహింస చేయకూడదయ్యా, ఇక్కడ ఎటువంటి ప్రాణిహింస జరగదు, ఇక్కడ జస్ట్ యజ్ఞయాగాది క్రతువులు, వేదాధ్యయన, భగవత్ కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేస్తాయి, ఇక్కడ చేయకండి అని అంటే ఈయన అన్నాడట, నువ్వెవడు నాకు చెప్పడానికి? నేను మొత్తం దేవతలందరినీ కూడా నా యొక్క చేతిలో వారి చెప్పిన విధంగా నేను చెప్పిన విధంగా వారిని శాసించే శక్తి కలిగిన వాడు. నువ్వెవడివి నాకు చెప్పడానికి, నేను ఎక్కడ తినాలో ఏమి తినాలో చెప్పడానికి అని అన్నాడటండి. అంటే ఏమైందో తెలిసిన అండి, వెంటనే ఈ ఋషులందరూ కూడా ఉత్కలుడిని శపించారట. సరే నువ్వు ఒక కొంగ అయిపో, అప్పుడు నీకు చేపలను పట్టుకోవడానికి వేరే ఒక ఆయుధము కూడా అవసరం లేదు, నీ నోటితోటే నువ్వు డైరెక్ట్గా చేపల్ని తినేసేయి అని శపించారట. వెంటనే ఒక్క నిమిషంలో దేవతా సామ్రాజ్యాన్ని ఏలినవాడు కొంగగా మారిపోయాడటండి. కానీ ఆ బలం అలానే ఉంది, కానీ కొంగ అయిపోయాడు. ఎప్పుడైతే కొంగ అయిపోయాడో అప్పుడు వెంటనే ప్రార్థన చేశారట, అయ్యా నేను చేసింది తప్పే, మీకు చాలా బలం ఉన్నది, కానీ కొంగగా నేను ఎంతవరకు ఉంటాను, నాకు శాప విమోచన ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పండి అంటే వీళ్ళందరూ ఋషులు అన్నారట, వైవస్వత మన్వంతరంలో భగవానుడు కృష్ణుడుగా ఎప్పుడైతే అవతరిస్తారో బృందావనంలో అప్పుడు కృష్ణుడి చేత సంహరించబడి నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పారటండి. సరే అని సరే అని ఈయన వెళ్ళిపోయారట. ఎంత బలశాలి, బలం పోలేదు కదండి, వేషం మాత్రమే మారింది. ఏం చేయటం ప్రారంభం చేశారట అంటే దేవతలందరినీ గడగడలాడించడం ప్రారంభం చేశారట, కేవలం ఈ కొంగ శరీరంలోనే ఉంటూనే. ఎందుకంటే ఆ శక్తి ఉంది కదండి, అది అలానే ఉండిపోయింది, శరీరం ఒకటి మారిపోయింది. ఎంత గడగడలాడిస్తున్నారట దేవతల్ని, ఎంత గడగడలాడిస్తున్నారట అంటే బ్రహ్మగారు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారట ఈ బకాసురుడి పైన. 48 నిమిషముల పాటు మూర్ఛపోయాడట. ఆ బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే ఈ బకాసురుడి పైన పడుతుందో 48 నిమిషములు అవ్వంగానే లేచి నించున్నాడట. శివుడు త్రిశూలంతో ఒక ఒక ఏదైతే రెక్క ఉంటుందో దాన్ని కోసేశాడట. వెంటనే మళ్ళీ ఒక రెక్క వచ్చేసిందట. కుబేరుడు ఇంకొక రెక్కను కోసేశాడట.
అయినా సరే నించున్నాడట. ఇంద్రుడు వజ్రాయుధాన్ని వేశాడట. కుమారస్వామి శక్తి ఆయుధాన్ని వేశాడట. భద్రకాళి తమ యొక్క ఆయుధాలన్నిటినీ కూడా ఉపయోగిస్తే అమ్మవారి యొక్క ఆయుధాలన్నీ కూడా తలపైన పడితే తల విరిగి కింద పడిపోయి మళ్ళీ కొద్ది క్షణములలో లేచి నించున్నాడట. దేవతా గణములన్నీ వివిధ రకములైన అస్త్రములు, ఎన్ని దేవతల దగ్గర ఎన్ని అస్త్రములు ఉంటే అన్ని అస్త్రములు ఒకటేసారి ప్రయోగించినా సరే ఈ బకాసురుడికి దోమ కుట్టినట్టుగా అనిపిస్తుంది. వాయుదేవుడు తన యొక్క ప్రబలితమైన శక్తిని ఉపయోగించి బకాసురుణ్ణి ఎగరేయడానికి చూస్తే ఇక్కడి నుంచి లేసి అక్కడ పడ్డాడట. అలాంటి శక్తి కలిగిన వాడు బకాసురుడు. దేవతలందరూ కూడా, స్వర్గాది లోకములలో ఉండే దేవతలందరూ కూడా బకాసురుడిని చూస్తే గజ గజలాడిపోతారట. అంత భయము, అంత శక్తివంతమైన వాడు ఈ బకాసురుడనే వ్యక్తి, బకాసురుడనే అరుసుడు. అయితే ఈ బకాసురుడిని కృష్ణుని సంహరించడానికి ఎవరు పంపించారు? కంసుడు పంపించాడు. కంసుడు పంపిస్తే ఈ బకాసురుడు వచ్చి పెద్ద అసురుడు కదండి, పెద్ద రూపంలో ఇట్లా నించొని ఉన్నాడట. ఒక కదలని తెల్లటి పర్వతంలాగా అనిపిస్తున్నాడటండి. కదలనే కదలట్లేదటండి. ఎంతగా కదలకుండా ఉన్నాడట అంటే అట్లనే ఒక కొండ, తెల్లటి మంచు పర్వతం ఎట్లుంటుందండి అట్లున్నాడటండి. వీళ్ళ గోపాల బాలులు కృష్ణులందరూ కూడా దగ్గరకు వస్తున్నారట, ఏమనట్లేదట. పర్వతంలాగా దగ్గరకు వస్తున్నారు, దగ్గరకు వస్తున్నారు, దగ్గరకు వస్తున్నారు, దగ్గరకు వస్తున్నారు, ఏమనట్లేదు. అలానే ఏమీ అనడు వీడు. మంచి పర్వతం, ఏదో చక్కటి మంచుతో ఉన్న పర్వతం అన్నట్టుగానే ఉండి 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 గోపాల బాలులు, కృష్ణుడు, బలరాములు వీళ్ళందరూ దగ్గరకు వచ్చి 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 ఎప్పుడైతే దగ్గరకు వచ్చారో వెంటనే కృష్ణుని నోట్లో పెట్టేసుకున్నారట. నోట్లో పెట్టేసుకోగానే, లోపలికి తీసుకోగానే కృష్ణుడు నోట్లో ఉండిపోయాడు. బకాసుడు యొక్క నోట్లో ఆయన యొక్క వేడిని వేడిని పెంచటం ప్రారంభం చేశారన్నమాట. వేడిని ఎట్లా పెంచటం ప్రారంభం చేశారు? ఎంత వేడిని పెంచటం ప్రారంభం చేశారట అంటే నోట్లో ఆయనకి మొత్తం వేడి కాలిపోయి, ఇప్పుడు చూడండి మీరు సడన్గా ఏదైనా వేడిది నోట్లో పెట్టుకుని అనుకుని బయటికి తీసేస్తారు నోరు కాలిపోయేసరికి. అట్లా ఎంత వేడిని పెంచాడట అంటే వెంటనే కుక్ అని ఉమ్మేశాడట కృష్ణుని బయటికి. ఎవరు? బకాసురుడు. బయటికి ఎప్పుడైతే ఉమ్మేయంగానే వెంటనే కృష్ణుడు ఆ నోరు నిలబట్టుకొని ఇలా తెంపేశాడట. ఆ బకాసుడు అక్కడే చనిపోయాడట. ముక్తిని చనిపోవటం కాదండి, భగవంతుడి చేతిలో ముక్తిని పొందాక వెంటనే అక్కడ ఉండే దేవతలందరూ, ఎవరైతే గజగజలాడిపోతున్న దేవతలు, ఇంతవరకు లోపల దాక్కున్న దేవతలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారట. భేరీలు వాయిస్తూ ఉన్నారట, మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారట, నృత్యము చేస్తూ ఉన్నారట. అందరు దేవతలు సర్కిల్లో కూర్చున్నారట. అక్కడ కింద వాళ్ళ యొక్క భేరీలు, వాళ్ళ యొక్క వాయిద్యములు, వాళ్ళ యొక్క పుష్పవృష్టితో గోపాల వాళ్ళందరూ కింద నాట్యం చేస్తున్నారట. కృష్ణుడికి ఇంత చక్కగా గౌరవిస్తున్నారు, దేవతలందరూ పుష్పవృష్టిని కురిపిస్తున్నారు, వీళ్ళు ఆనందపడుతున్నారట. ఇది బకాసురుడి యొక్క లీల. సరే, మనం ముందు వెనకాల వెనకాల ముందు ముందు వెనకాల అలా వెళ్దాం అనమాట. సరే, ఇది ఫస్ట్ లైన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లైన్కి వద్దాం, మళ్ళీ ఫస్ట్ లైన్కి వద్దాం, మళ్ళీ సెకండ్ లైన్కి వద్దాం, అలా చెప్దాం. అయితే ఇది బకాసురుడి యొక్క లీల ఇంతవరతో పూర్తి అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటట విశేషము అంటే, ఉల్లా అరక్కనై కిళ్ళిక్కడిందానై కీర్తిమై పాడిపో. చెడ్డ అసురుడు, చెడ్డ అసురుడైన రావణాసురుడి యొక్క తల పెకలించిన వాడు రామచంద్రమూర్తి యొక్క కీర్తిని పాడుదాం. అసురుడు అంటేనే చెడ్డవాడు, రాక్షసుడు అంటేనే చెడ్డవాడు, అంతే కదండి. మనం అలానే అర్థం చేసుకుంటాం కదా. కానీ గోదాదేవి చెప్తుంది, చెడ్డ రాక్షసుడు, చెడ్డ అసురుడైన పుల్లా అరక్కనై కిళ్ళిక్కడిందానే. రాక్షసులలో మంచి రాక్షసులు, చెడ్డ రాక్షసులు ఉంటారా అండి అంటే వాడి యొక్క కుటుంబంలోనే మనం చూడొచ్చండి. వీళ్ళ ముగ్గురు అన్నదమ్ముళ్ళండి. ఎవరెవరు? రావణ, కుంభకర్ణ, విభీషణ. వీళ్ళ ముగ్గురు కూడా 10,000 సంవత్సరాలు తపస్సు చేశారట. 10,000 సంవత్సరాలు తపస్సు. రావణాసుడి యొక్క తపస్సు ఎలాంటిదట అంటే 1,000 సంవత్సరాలు తపస్సు చేశాక ఆ ముందట యజ్ఞము, ఒక యజ్ఞము కాదు, ఒక జ్వాల, ఒక అగ్నిని ప్రజ్వలింపజేసుకొని ఆ అగ్ని ముందు కూర్చొని ఈయన తపస్సు చేస్తూ ఉన్నాడట. 1000 సంవత్సరాలు అయ్యంగానే ఒక కత్తి తీసుకొని ఒక తలని పట్టుకొని తల నరికి ఆ అగ్నిలో వేసేసేవాడట. మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేసేవాడట.
ఇంకో తల పట్టుకొని తల నరికి అగ్నిలో వేసేవాడటండి. మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేసేవాడట. మళ్ళీ ఒక తల పట్టుకొని తల నరికి అగ్ని లోపల పెట్టేసేవాడట. మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేసేవాడట. ఇంకో తల పట్టుకొని తల నరికి అగ్నిలో వేసేవాడట. అట్లా 10,000 సంవత్సరాలు తపస్సు చేసుకోగానే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన బ్రహ్మగారిని, అయ్యా, నీ తపస్సు చాలా తీవ్రంగా చేశావు, నీకు ఏం వరం కావాలి అడుగు అంటే, నాకు సావే ఉండకూడదు అని అన్నాడట. ఏం ఉండకూడదట? సావు. మన గ్రాంధిక ఇట్లా లౌకికమైన భాషలో చూసాం అనుకో, చావు అన్నారు, సావు అంటారు. సావే ఉండకూడదు అన్నారట. ఆ, మనకి చమత్కారంగా ఒక విషయం, ఒక ఆయనట దేవుడి కోసం తపస్సు చేశాడటండి. తపస్సు చేస్తే ఏమైందట అంటే, ఆ భగవంతుడు వచ్చాడట. అనగానే ఏం ఏం కావాలరా నీకు అంటే, నాకు సావే ఉండకూడదు అన్నాడటండి. ఆహా. అయితే సరే తదాస్తు తదాస్తు అని వెళ్ళిపోయాడట. ఈయన పేరు కుమారస్వామి అట అండి. ఆ, అయితే ఆ భగవంతుడు వెళ్ళిపోగానే ఎవరైనా, అయ్యా నీ పేరేంటి అని అంటే, కుమారమి కుమారమి అంటున్నాడట. అదేంటయ్యా కుమారమి కుమారమి అంటున్నావు అని అంటే, అదేంటి సారావట్లేదు సారావట్లేదు అంటే, దేవుడు ఆకాశవాణి రూపంలో ఇందాక నువ్వు అడిగావు కదా, సావే రా సా ఇంకా వే రాకూడదని, అందుకే నీ నోట్లోంచి సా ఇంకా వే తీసేశాను అన్నాడట. అట్లా మనకి చావుని తప్పించుకోవటం అనేది చాలా అసాధ్యమైన విషయం అండి. చావుని తప్పించుకోకుండా ఉండలేము. సా ఇంకా వే పోవచ్చేమో నోట్లో నుంచి, కానీ మరి చావు మాత్రం పోదండి, అందరికీ రావాల్సిందే. అట్లా ఈయన ఏమడిగాడు, రావణాసురుడు ఏమడిగాడు, చావు ఉండకూడదు, నేను మరణమే నాకు రాకూడదు అని అంటే, అయ్యా, ఆ వరాన్నిచ్చే శక్తి నా దగ్గర లేదు. బ్రహ్మగారు ఏమన్నారు, ఆ వరాన్నిచ్చే శక్తి నా దగ్గర లేనే లేదు. మరి నువ్వేమి ఇవ్వగలుగుతావు, ఇది కాకుండా ఏదన్నా అడుగు అంటే, దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, దైత్యులు, అసురులు, వీళ్ళందరి చేత నేను ఎప్పుడూ చావకూడదు అని బ్రాకెట్లో రావణాసురుడు బ్రహ్మగారితో అన్నాడట. ఏంటి మనుషులు చెప్పటం మర్చిపోయావనుకుంటున్నావా? నేను కావాలనే మనిషి చేత చనిపోకూడదు అని చెప్పలేదు బ్రహ్మ. ఎందుకంటే మనిషి లాంటి ఒక ఇన్సిగ్నిఫికెంట్, ఒక పనికిరాని వ్యక్తితోటి కూడా నేను చావకూడదు అని కోరిక కోరితే నా బలానికి గౌరవమేమున్నది? ఎవరన్నాడండి ఇది? రావణాసురుడు. ఎవరితో అన్నారు? బ్రహ్మగారితో. బ్రహ్మగారు తదాస్తయ్యా తదాస్తు. ఎందుకంటే బ్రహ్మగారికి తెలుసు, నువ్వు ఎన్నైనా సరే అన్నిటిలోని కాని వాడు ఒకడు ఉన్నాడు, వాడు వస్తాడు నీకోసము అని. సరే బ్రహ్మగారు తదాస్తు తదాస్తు తదాస్తు, బాగా తపస్సు చేశావు తండ్రి. దేవతలు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, గంధర్వులు, నాకులు, దైత్యులు, రాక్షసులు, వీళ్ళందరి చేత నీకు మరణము రానే రాదు, మనిషి తప్ప అని ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయారు. ఇంకో తమ్ముడు తపస్సు చేస్తున్నాడండి. ఎవరైనా కుంభకర్ణుడు. ఈయనేం అడుగుతాడు, ఈయనేం చేస్తాడని దేవతలందరికీ కలవరం. అమ్మ, మీ ఆయనకి ఏమి ఎవడు అడిగితే వాళ్ళకి పైసలు ఇచ్చేస్తుంటాడు, కానీ నీకైనా కొద్దిగా బాధ్యత ఉండాలి తల్లి, కొద్దిగా అమ్మ భారతి, కొద్దిగా వెళ్ళి ఏదో ఒకటి చెయ్యమ్మా అని అంటే, భారతీదేవి వెళ్ళి కుంభకర్ణుడి యొక్క నాలిక పైన కూర్చున్నాడు. కూర్చొని ఆయన ఏం అడగాలనుకున్నాడు? నిర్దైవత్వం అంటే దేవతలనేవారే ఉండకుండా నాకు వరనివ్వు అని అడుగుదాం అనుకున్నాడు. నిర్దైవత్వం, దైవత్వమే ఉండకూడదు అని బ్రహ్మగారు వెళ్ళేసరికి భారతీదేవి కూర్చుంది కదండి. కూర్చునేసరికి కొన్ని అక్షరాలు మార్పు చేసింది భారతీదేవి. ఎప్పుడైతే బ్రహ్మగారు, కుంభకర్ణ నీకు ఏం వరం కావాలి అంటే, నిద్రేవత్వము, నిద్రే కావాలి అన్నాడటండి. తదాస్తు 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 అన్నాడట. అందుకే వీడు నిద్రపోతూ ఉన్నాడు. 6 నెలలు హ్యాపీగా నిద్రపోయి లేచి తిని మళ్ళీ 6 నెలలు పడుకోవటం. సరే, దేవతలందరూ అనుకున్నారట, పెద్దోడా వాడంతట వాడే తప్పు చేసి ప్రాబ్లంలో పడ్డాడు, మధ్యలో వాడినా
భారతీదేవి ఏదో ఒక ప్రయత్నంగా పనిచేసి కాపాడేసింది. కానీ మూడో వాడు ఏం అడుగుతాడు ఇప్పుడు? విభీషణుడు. ఇది పెద్ద $1,000,000 క్వశ్చన్ అనమాట. అందరు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు విభీషణుడి సంగతి ఏంటి, వీడేం అడుగుతాడు, వీడేమి చేస్తాడు, అందరికి టెన్షన్ అనమాట. బ్రహ్మగారు వెళ్ళిపోయారు విభీషణుడి దగ్గర కూడా. ఓ విభీషణ, నీకు ఏం వరం కావాలి అని అంటే విభీషణుడు అన్నాడట. అందరు వెయిట్ చేస్తున్నారు, వామ్మో ఏం అడుగుతాడు, వీడైతే దేవతలే ఉండొద్దని అడిగాడు, వాడేమో చావే ఉండకూడదని అడిగాడు, మూడో వాడు ఏం చేస్తాడు అంటే విభీషణుడు బ్రహ్మగారిని చూసి ఒకటే ఒకటి అడిగాడట. ఎలాంటి కష్టము నా జీవితంలో వచ్చినా, ఎంత కష్టకాలము నా జీవితంలో వచ్చినా, ఎంత కష్టాలు నేను పాడవుతున్నా, ధర్మాన్ని మాత్రం నేను వదలకూడదని వరమివ్వో బ్రహ్మదేవా అని అన్నారు. ఏమన్నారట? ఎంత కష్టములో నేనున్నా ధర్మాన్ని మాత్రం వీడకుండా నాకు వరమివ్వు బ్రహ్మ అని విభీషణుడు ప్రార్థన చేస్తే, తదాస్తు అన్న బ్రహ్మదేవుడు, అయ్యా నువ్వు చిరంజీవిగా ఉంటావు అని ఆశీర్వచనం చేశారట. వెంటనే రావణాసుడికి మడిపోయింది. నేను ఇప్పుడే నాకు వరమివ్వురా చిరంజీవిత్వము అంటే నా దగ్గర శక్తి లేదు అని అన్నావు, ఇప్పుడేమో మా తమ్ముడికి అడగకుండా చిరంజీవిత్వం ఇస్తున్నావు, ఇది ఎక్కడ అన్యాయం అయ్యా? నాకు వరం ఇవ్వమంటే ఏమో ఇవ్వలేదు, ఆయనకి వరం ఇవ్వమనకుండానే నువ్వు వరం ఇస్తున్నావు, ఇది ఎక్కడ విశేషము? ఇందాక శక్తి లేదు, కూడదు, అలాంటిది లోక వ్యవస్థ కాదు, అలాంటిది సృష్టిలో జరగలేదు అని అన్నావు, కానీ విభీషణుడికి ఎట్లా నువ్వు చిరంజీవిత్వం ఇచ్చావు అంటే బ్రహ్మగారు అన్నారు, అయ్యా నేను ఇచ్చిన వరము ఆయన ఏ సమయంలో కూడా ధర్మము తప్పకూడదనే నేను వరం ఇచ్చా, కానీ ఆ చిరంజీవిత్వం ఏదైతే ఉందో అది వరం కాదు, అది ఆశీర్వాదం. ఆ ఆశీర్వచనం ఇవ్వడానికి శక్తి అవసరం లేదు, ప్రేమ ఉంటే చాలు. ఆ? తెలుసా అండి మీకు, ఆశీర్వచనం ఉండడానికి పెద్ద పెద్ద శక్తులు అవసరం లేదండి, ప్రేమ ఉంటే చాలండి ఆశీర్వాదం చేయడానికి, ప్రార్థన చేయడానికి. ఇది అత్యంత విశేషం, మనం గుర్తుపెట్టుకొని ఎవరు ఆశీర్వచనములు సంపాదించుకోవచ్చు. ఎవరికి ఆశీర్వాదాలు, ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వారికి ఆటోమేటిక్గా ఆశీర్వాదాలన్నీ వస్తాయండి. కాబట్టి ముగ్గురు అసురులే, కానీ పైనున్న ఇద్దరు చెడ్డ అసురులు, ఈయన మంచి అసురు. హిరణ్యకశిపు ప్రహ్లాదుడు రాక్షసులే, కానీ ఆయన చెడ్డ రాక్షసుడు. ప్రహ్లాదుడు చాలా మంచి పరమ భాగవతోత్తముడు. కాబట్టి ఇక్కడ పుల్లా అరక్కనై కిళ్ళి కడిందానై అన్న విషయం గురించి గోదాదేవి చెప్తూ, భగవంతుడు ఏదో పుట్టుక ద్వారా ఎవరిని ద్వేషించరు, పుట్టుక ద్వారా ఎవరిని రక్షించరు. నేను ఈ కుటుంబంలో పుట్టానండి కాబట్టి నేను యోగ్యుణ్ణి భగవత్ కృపకి, సారీ సార్, నేను ఈ కుటుంబంలో పుట్టానండి, నేను అయోగ్యుణ్ణండి భగవంతుడు కృపకి, సారీ సార్. భగవంతుడు పుట్టుకని కాదు, నువ్వు పుట్టిన వర్ణము కాదు, నువ్వు పుట్టిన ప్రదేశము కాదు, నువ్వు పుట్టిన ప్రాంతము కాదు, నువ్వు పుట్టిన రంగు కాదు, నీకున్న మాతాపితరులు కాదు భగవంతుడు చూసి అనుగ్రహించడానికి లేదా సంహరించడానికి, నీ యొక్క వ్యక్తిత్వం ఏమిటి, నీ యొక్క వ్యక్తిత్వం ఏమిటి. నువ్వు మంచివాడివా, అసురుడి దగ్గర జన్మించినా నేను నిన్ను రక్షిస్తా. నువ్వు చెడ్డవాడివా, ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా నిన్ను సంహరిస్తా. నీవు మంచి గుణములున్నాయా, ఏ కుటుంబంలో పుట్టినా సరే నిన్ను హద్దుకుంటా. అందుకే భగవంతుడు అసలు ఒక ఒక భౌతికమైన విషయము చూసి ఎప్పుడూ కూడా పక్షపాతాన్ని చూపించలేదు అని ఒక ఆచార్యులు వైభవంగా చెప్తారు. భగవంతుడు ఒక ఏనుగుని రక్షించారు, ఒక ఏనుగుని సంహరించారు. భగవంతుడు ఒక కోతిని రక్షించారు, ఒక కోతిని సంహరించారు. భగవంతుడు ఒక పక్షిని కాపాడాడు, ఒక పక్షికి ముక్తినిచ్చారు, ఒక పక్షిని సంహరించారు. భగవంతుడు ఒక అసురుణ్ణి సంహరించారు, ఒక అసురుణ్ణి కాపాడాడు. భగవంతుడు ఒక అత్త పిల్లవాడిని కాపాడాడు, ఒక అత్త పిల్లవాడిని సంహరించారు అని అంటారనమాట. అంటే పక్షపాతం లేనివాడు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తారు. భగవంతుడు ఒక ఏనుగుని కాపాడాడు, ఒక ఏనుగుని సంహరించారు. ఏ ఏనుగుని భగవంతుడు కాపాడాడండి? కువలయాపీడము అనే ఏనుగుని సంహరించారు. గజేంద్రుడు అనే ఏనుగుని రక్షించాడు.
ఎందుకంటే కువలయాపీడం అనే ఏనుగు చెడ్డ ఏనుగు, గజేంద్రుడు అనే ఏనుగు మంచి ఏనుగు. కాబట్టి రెండింటినీ భగవంతుడు ఏ ఏ విధముగా వారిని కరెక్ట్ చేయాలో ఆ విధంగా కరెక్ట్ చేశారు. దాని తర్వాత ఒక పక్షికి ముక్తినిచ్చారు, ఒక పక్షికి సంహరించారు. జటాయు అనే ఒక పక్షికి ముక్తినిచ్చారు, ఇంకొక ఈ బకాసుడు అనే పక్షిని సంహరించారు. దాని తర్వాత మీరు ఇంకొకటి చూసారనుకోండి, ఒక అసురుడిని రక్షించారు, ఒక అసురుడిని సంహరించారు. రావణాసుడిని సంహరించారు, విభీషణ్ను అంతుకున్నాడు. హిరణ్యకశిపుని సంహరించారు, ప్రహ్లాదుని అద్దుకున్నాడు. కేవలం రాక్షసులని ఆయన వైరం పెట్టలేదండి. దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చూసాం, ఒక కోతిని కాపాడాడు, ఒక కోతిని సంహరించారు. సుగ్రీవ్ అనే కోతిని ఆశ్రయింపజేసుకున్నాడు, వాలి అనే కోతిని సంహరించాడు. కోతుల పైన ఆయన ద్వేషం లేదండి, మంచియా చెడువా, ధర్మమా అధర్మమా. లాస్ట్కి ఒక అత్త పిల్లవాడిని సంహరించాడు, ఒక అత్త పిల్లవాడిని కాపాడాడు. శిశుపాలుడు అనే అత్త పిల్లవాడిని సంహరించాడు, అర్జునుడు అనే అత్త పిల్లవాడిని కాపాడాడు. కాబట్టి ఆయన సరి సమానం, అన్ని దృష్ట్యా ఆయన సరి సమానమే. ఆయన చూసేది ఒకటే, మన యొక్క భావన. భగవంతుడి దగ్గర రిజర్వేషన్ అనేది కేవలం మెరిట్ బేస్ పైన, మన దగ్గర ఉండే లక్షణముల బట్టి, మన దగ్గర ఉండే గుణముల బట్టి, మన దగ్గర ఉండే సాధుత్వము బట్టి, మన దగ్గర ఉండే అనుష్ఠానం బట్టి. కానీ కులం బట్టో, వర్ణము బట్టో, ప్రాంతము బట్టో, దేశము బట్టో, పుట్టుక బట్టో, తల్లిదండ్రుల బట్టో, విద్య బట్టో కాదు. అందుకే పుల్లా అరక్కనే చెడ్డ అసురుడి యొక్క తల సంహరించిన, తలని గిల్లి పాడేసిన వాడు. లోపలుండే లోపలుండే గోపికకి ఏంటి కంప్లైంట్ అండి? మా కృష్ణుడికేమో చిన్న పక్షిని సంహరించిన వాడని చెప్తున్నావు, రావణుడికేమో అంత పెద్ద రావణాసుడు అనే దుష్ట అసురుడిని సంహరించిన వాడని చెప్తున్నావు. ఇప్పుడు చూడండి, ఆ, ఇప్పుడు ఇప్పుడు మనకి ఇద్దరు పక్క ఇంట్లలో వాళ్ళు ఉన్నారనుకోండి. ఆ, ఆ, ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వాళ్ళిద్దరు పిల్లల్ని. ఒకళ్ళ పిల్లలు, ఈయనండి ఐఐటిలో చదువుతాడండి, ఆ, ఈయన ఈయనకి మేనేజ్మెంట్ సీట్లో కొన్నారండి. అంటే అవమానమే కదండి. మేనేజ్మెంట్ సీట్లో కొన్నారని చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఏదో ఈ కాలేజీలో చదువుతున్నాడు, ఆ కాలేజీలో చదువుతానని చెప్పచ్చు. కానీ ఇలా చెప్పటానికి వెనకాల ఏంటి? ఒక దురుద్దేశం ఉంది, వాళ్ళని కొద్దిగా తక్కువ చేయాలి అని. అవునా కదా? అలా ఈ గోపిక గోదాదేవిని అనుకుంటుంది కృష్ణుడి ఇమేజ్ని తక్కువ చేయాలని ఇలా చెప్తుంది అని. కానీ మీకు విషయం తెలుసా అండి, ఒక బాహ్యమైన సంబంధము, ఒక ఆంతరంగికమైన సంబంధము, రెండు చెప్తానండి. బాహ్యమైన సంబంధం ఏంటంటే, పొల్లా అరక్కని అంటే ఒక పక్షిని సంహరించిన వాడు. ఇప్పుడు అందులోపల పక్షిని సంహరించిన వాడు అంటే కృష్ణుడు, పక్షిని సంహరించిన వాణ్ణి సంహరించిన వాడు అంటే రాముడు. పక్షిని సంహరించిన వాడు ఎవరు? పక్షిని సంహరించిందండి, రావణాసురుడు పక్షిని సంహరించాడండి. ఏ పక్షినండి? జటాయు అనే పక్షిని. మనకి తెలుసు ఎంత కైంకర్యం జటాయు, ఒక పక్షి అయ్యుండి ఎంత కైంకర్యం చేసిందండి. జటాయుకి తెలుసు నా యొక్క శక్తి రావణాసుడి యొక్క శక్తి ముందు ఏమాత్రము పనికిరాదు. నా యొక్క శక్తి రావణాసుడి యొక్క శక్తి ముందు ఏమాత్రం పనికిరాదు. కానీ నాకున్నంత శక్తితో నేను రావణాసుడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా. ఎంత గొప్ప విశేషం అండి అసలు. జటాయువు అసలు ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అండి. అసలు ఎలాంటి భావన, ఒక జటాయువుకుండే భావన అసలు నిజంగా, అసలు జటాయువు ఏమి వ్యక్తిత్వం. అసలు జటాయువు గురించి స్మరించినప్పుడల్లా నాకైతే అసలు చాలా చాలా ఏమంటారు, మొత్తం ఒళ్ళు నిక్కపరుచుకుంటుంది అనమాట. అసలు ఏమి తత్వము కలిగిన వాడు జటాయువు. ఎంత ప్రేమ రాముడి పట్ల. తెలుసు ఆయన చనిపోతాడు అని, తెలుసు ఆయన రాముడు ముందు నించోలేడు అని, అయినా నా ప్రయత్నం నేను చేస్తా. నా ఉన్న శక్తితో నేను భగవంతుడికి సమర్పణ చేస్తా. నా పూర్తి శక్తిని, తెలుసు చనిపోతున్నారు అంటే పూర్తి శక్తిని అక్కడ వినియోగించాల్సిందే, కానీ నేను చేస్తా. పిచ్చి పిచ్చి సెంటిమెంట్లు మన మారీచుడికి ఉండేవండి. మారీచుడు ఏం చేశాడు? రావణాసుడు అన్నాడు, రేయ్
నువ్వు రాముడి చేతిలో చస్తావో నా చేతిలో చస్తావో చావటం నీకు నిశ్చయము అని అంటే వీడు "ఆ, ఈ దుర్మార్గుడి చేతిలో చావటం ఎందుకు రాముడి చేతిలో చస్తే బాగుంటుంది కదా కాబట్టి ఎట్లయినా సరే రాముడికి అపకారం చేసైనా రాముడి చేతిలో చస్తాను ఆ, అని బయలుదేరి మారీచుడు మారు వేషం వేసుకొని ఒక ఆ జింకలాగా వేషం కట్టి ఆ వేషంతో రాముడి దగ్గరికి వెళ్ళి రాముడిని సీతమ్మని విడదీసి రాముడి చేతిలో చచ్చాడు. ఇది ఎప్పుడైనా మారీచుడి యొక్క గొప్పతనం అని మనం గుర్తుపెట్టుకుంటామా చెప్పండి? సరే వాడికి రావాల్సిన విషయం వాడికి వస్తుంది అనుకోండి, భగవంతుడి చేతిలో సంహరించబడ్డాడు కానీ మీరు ఒకసారి ఆలోచించండి. జటాయుకు తెలుసు నేను పరమ దుర్మార్గుడైన రావణాసుడి యొక్క చేతిలో చనిపోతాను, కానీ పర్వాలేదు రామ కైంకర్యంలో పోతే ఎవరి చేతిలో ఇప్పుడు జనాలందరికీ ఎంత చాదస్తాలు పెరిగిపోయాయి మన దగ్గర చూస్తే ఒకసారి ఇది అదంటారు, ఇది ఇలా చేస్తే అలా చేస్తారు, ఇలా చేస్తారు అలా చేస్తారు, అందుకే దేవుడి సేవ చేయకండి, భగవద్గీత పెట్టుకోకండి, కృష్ణుని పెట్టుకోకండి, కృష్ణుని ఇంట్లో పెడితే అలా అవుతుందట, భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటే ఇలా అవుతుందట. మనం ఈ రకమైన మన ఏదైతే చెడు సాంప్రదాయం ఉందో దాన్ని పక్కన పెడితే ఇలా అవుతుందట. ఇలాంటివన్నీ చాదస్తాలతో ఏం చేస్తున్నాం అంటే మనం భగవంతుడి యొక్క కైంకర్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. కానీ జటాయు మనందరికి ఇన్స్పిరేషన్. రావణాసుడి చేతిలో పోయినా పర్వాలేదు, రావణాసుడి చేతితో పోయినా పర్వాలేదు, కానీ నేను రాముడి యొక్క కైంకర్యము చేస్తాను, రాముడి యొక్క కైంకర్యం చేస్తాను. మనకేంటంటే అండి పిచ్చి పుణ్యం ఎట్లా సంపాదించాలి. మొన్న మేము ఒక వీడియో చూసి చాలా బాధపడ్డాం. ఏదో శివాలయం అండి, చాలా చాలా జనాలు, వేల కొద్ది జనాలు వస్తున్నారు, శివుడి పైన పాలు పోసేసేయాలి. ఎట్లా పోసేస్తారు? ప్లాస్టిక్ వాటిలల్లో ఏవేవో తీసుకొచ్చి బయట నుంచి, ఇంత రష్తో లోపలికి రానివ్వలేరు కదండి, వాళ్ళు ఏం చేశారంటే ఒక పైపు పెట్టారు బయట నుంచే, బయట నుంచి పైప్ పెట్టేశారు, ఇటువైపు పోలీసులు ఉన్నారు, జనాలందరూ తోసుకుంటూ పాలు తెచ్చిన పాలన్నింటినీ ఆ పైప్ లోపల పోస్తున్నారు. పైప్ లోపల పోస్తుంటే కొంతమంది ఆ ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి కదండి, ప్లాస్టిక్ కవర్లు వేసేస్తున్నారు, ఆ ప్లాస్టిక్ డబ్బాలు వేసేస్తున్నారు, గ్లాసులు వేసేస్తున్నారు, పూల బుట్టీలు వేసేస్తున్నారు. అవన్నీ పోలీసుల మీద పడుతున్నాయి, దాని తర్వాత పైప్ మీద పడుతున్నాయి. ఆ పైప్లో నుంచి కొద్దిగా ఆ బుట్టలు, ప్లాస్టిక్ కవర్లు, తర్వాత ఆ గ్లాసులు, ఇవన్నీ శివుడి పైన ఎక్కువ పడుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పూజ వల్ల పుణ్యం వస్తుందా పాపం వస్తుందా ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏమి భగవంతుడికి ఏమి అసలు మన జీవితంలో మనం ఏమి కావాలనుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. మనం భగవంత్ కైంకర్యం చేయాలనుకుంటున్నామా, లేదా భగవంతుడి ప్రీత్యర్థం ఉండాలనుకుంటున్నామా, లేదా ఆ పూజా పేరుతో మనం ఇంకా పాపం చుట్టుకోవాలనుకుంటున్నామా ఒకసారి ఆలోచన చేయి. ఎవడో ఒక టీవీలో ఏదో ఒకటి చెప్తారు, పులోం అని వెళ్ళిపోవటం, అది చేయాలి ఎలాగో అలాగ చేసేయటం, దానికి ఎవరిని కేర్ చేయకపోవటం, ఎవరినైనా తోసేస్తాం, ఎలాగైనా సరే నా పాలు పడాలి, గ్లాస్ అయినా పడేస్తాను నేను. అది కాదండి భక్తి అంటే. భగవంతుడి ప్రీత్యర్థం ఉండాలి మన మాట, మన ఆచరణ, మన వ్యక్తిత్వము. ఎక్స్టర్నల్స్ కాదండి మనకి మ్యాటర్ అయ్యేది, లోపల మన హృదయంలో ఉండే భక్తి మనకి కావాలి ముఖ్యంగా. అది ఈరోజు ఎవ్వరూ చెప్పట్లే. ఆధ్యాత్మికత పేరుతో ఎవ్వరూ ఈ రకమైన విషయాలు చెప్పాలని ప్రయత్నం చెయ్యట్లేదు. మీరు చూడండి ఎంతమంది ఇలాంటి తత్వములు, నిగూఢమైన ఆధ్యాత్మిక తత్వములు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ పూజ చేయండి ఇది వస్తుంది, ఆ మంత్రం చేయండి ఇది వస్తుంది, ఇక్కడ వెళ్ళి పుల్లు చల్లండి, అక్కడికి వెళ్ళి పాలు చల్లండి, ఇక్కడ వెళ్ళి ఈ వస్త్రం వేయండి, ఈ నూనెతో ఈయనకు చేయండి, ఆ నూనెతో ఆయనకు చేయండి. ఎంతో జనాలందరూ వెళ్ళిపోటాలు, ఒకరి మీద ఒకరు పడిపోటాలు. ఇప్పుడు రేపు పొద్దున వైకుంఠ ఏకాదశి అండి. వైకుంఠ ఏకాదశి చూడండి, పెద్ద పెద్ద లైన్లు, కిలోమీటర్లు ఉంటుంది. ఎందుకు నువ్వు వైకుంఠ ద్వారం నుంచి భగవంతుడికి దర్శనం చేయాలనుకుంటున్నావు? ప్రశ్న. ఎందుకు మనం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం స్వామి? వైకుంఠ ద్వా వైకుంఠ ఏకాదశి రోజు అటండి భగవంతుడి దర్శనం చేస్తే అన్ని పాపాలు పోతాయటండి. ఎంతమంది అనుకున్నా అయ్యో స్వామి యొక్క కృప, వైకుంఠ ఉత్తర ద్వారాన్ని తెరిచి మాలాంటి వాళ్ళ పతితమైన జీవులని కూడా ఉద్ధరించడానికి
మెయిన్ ఎంట్రీ నుంచి అయితే మనల్ని రావడానికి ఎలానో యోగ్యత లేదు. కానీ ఇటువైపు నుంచి స్వామి బ్యాక్ డోర్ని తీసి మనలాంటి వాళ్ళందరి కోసము కూడా కృప చేయడానికి భగవంతుడి అనుభూతిని ఇచ్చాడా? అప్- ఆయన ప్రేమ ఎటువంటిది, ఆయన సౌశీల్యం ఎటువంటిది, ఆయన యొక్క అందం ఎటువంటిది! ఇంత అందంగా తెల్లవారుజామున మన కోసం రెడీ అయ్యి అక్కడ కూర్చొని ఉన్నాడా? వైకుంఠ ద్వారం నుంచి మనందరినీ నడిపించే యోగ్యత కూడా ఆ స్వామి, ఆ కృప కలిగిన ఆ స్వామిని ఒకసారి అనుభవించొద్దాం, ఆయనకు ఒక కైంకర్యం చేసుకుందాం, ఆయన దర్శనం చేసొద్దాం అనే భావన ఉన్నదా? పొలోం అని వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, వైకుంఠ ద్వారం దాటాలి, బంగారు బల్లి వెండి బల్లిని ముట్టుకోవాలి. ఆ? ఎందుకండి ఇదంతా మనకి? కాబట్టి జటాయు ఎంత ఇన్స్పిరేషన్, ఎంత ప్రేమ జటాయు అంటే! రామచంద్రమూర్తికి ఎంత ప్రేమట అంటే, ఒకరోజు రామరావణ యుద్ధం జరుగుతుందట అండి. మన రాముడు చాలా, అంటే ఒక గుడ్ బాయ్ టైప్ అంటారు చూడండి, కృష్ణుడిలాగా కాదనమాట. ఈయన పాపం ఆ, ఎన్నోసార్లు రావణాసుడికి నచ్చజెప్పి, ఒరేయ్ మార్రా, రేపు రారా, ఎల్లుండి రారా, ఈరోజు నీ శక్తి అయిపోయింది, అలా 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 పంపిస్తూ, యుద్ధం కూడా అటండి సౌశీల్యాది గుణముతో ఆయన ఒక సౌందర్యాన్ని ఆ, ఇది చేసేటట్టుగా యుద్ధం చేస్తాడంట అండి. ఇలా బాణం ఇలా అందంగా తీసి, ఇలా పెట్టి, ఇలా అని, ఇలా వేసి, ఇలా మెల్లగా, పాతకాలంలో స్లో మోషన్లో నడుస్తాయి చూడండి, బ్లాక్ అండ్ వైట్ సినిమా అనమాట. మన కృష్ణుడేమో ఫుల్ 4D, మన రాముడేమో బ్లాక్ అండ్ వైట్, ఓల్డ్ స్కూల్ అంటారు చూడండి, అట్లా అనమాట. అయితే మెల్లగా నడుస్తుంది ఆ యుద్ధం. అయితే లక్ష్మణుడు ఇంకా హనుమ ఇద్దరు చూసి, ఇలా కానీ యుద్ధం నడిస్తే ఎన్ని రోజులు పడుతుందో, మహాభారత యుద్ధం కంటే మించిపోయేటట్టుందిరా మన యుద్ధం, 7 రోజులలో కంప్లీట్ చేయాల్సిన యుద్ధం, ఇంత మెల్లగా బాణం తీసి, ఇలా వేసి, ఇలా అందంగా బాణాన్ని వేసి, అది కూడా రావణాసుడు అలసిపోయినప్పుడల్లా వాడి కోసం టైం ఇచ్చి, వాడికి ఛాన్సులు ఇచ్చి, ఇట్లయితే కాదయ్యా స్వామి, ఏం చేద్దాం అనగానే హనుమ కొద్దిగా దగ్గరికి వెళ్ళి చెప్పాడట, రామా, ముందటున్నవాడు ఎవరో తెలుసా? పుల్లా అరక్కనే, పిల్లి పిల్లి కిల్లిక్కడిందానే. ఆ, ఎవరు ఎవరు ముందటున్నవాడు తెలుసా? జటాయువుని సంహరించిన వాడు రామా అనంగానే బాణాలు డామ్ 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 వేసి ఆ రోజు యుద్ధం ఫినిష్ చేసేసాడు. ఎందుకు? ఒరే నువ్వా జటాయుని సంహరించిన ఆ, దుష్టుడివి నువ్వేనా అని ఒక్క నిమిషంలో భగవంతుడికి అంత కోపం వచ్చేసిందట. జటాయు యొక్క పేరు చెప్పంగానే, జటాయుని సంహరించిన వాడని చెప్పంగా అంత ప్రేమ పెట్టుకున్నాడు జటాయు పైన రామచంద్ర. ఎందుకు? నిస్వార్థమైన సేవ. నేను ఎంత సేవ చేయగలుగుతా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను రాముడి యొక్క కైంకర్యంలో నేను అన్వయించుకుంటాను అనే ఆ రామ కైంకర్య బుద్ధితో సేవ చేసిన వాడు జటాయు. అంత సేవ చేస్తే అంత ప్రేమ, అంత స్థానము జటాయువుకి రామచంద్రమూర్తి యొక్క హృదయంలో కలిగినది. అందుకే పుల్లిన్ వాయికిండానై పుల్లా అరక్కనై ఇల్లిక్కడిందానే కీర్తిమై పాడిపో అంటే, ఒక కొంగని, ఒక పక్షిని సంహరించిన కృష్ణుడు, లేదా పక్షిని సంహరించిన వాణ్ణి సంహరించిన రాముడు. పుల్లిన్ వాయికిండానై పుల్లా అరక్కనై కిళ్ళిక్కడిందానే కీర్తిమై పాడిపోం. ఇంకొక ఆంతరంగిక అర్థం ఇప్పుడు చూడండి. రావణాసురుడు ఒక పెద్ద అసురుడు అని మనం వింటాం. కానీ ఈ రావణాసురుడికి ఈ బకాసురుడికి ఎట్లా సరిసమానము? వీడు చాలా దుర్మార్గుడు. కానీ ఈ బకాసురుడికి ఈ రావణాసుడి యొక్క ఆ దుర్మార్గానికి ఏంటి ఆ, పోలిక అంటే, మీరు చూడండి, ఎంత రావణాసురుడు ప్రమాదమో అంతే బకాసురుడు ప్రమాదం ఒక భక్తుడికి. ఏంటో తెలుసా అండి? బకాసురుడు దేన్ని రిప్రజెంట్ చేస్తాడో తెలుసా అండి? కపటత్వ భావన, హిపోక్రసీ అంటారు. హిపోక్రసీ అంటే ఏంటో తెలుసా అండి? బయట ఒకటి, లోపల ఒకటి. బయట ఒకలాగా, ఇప్పుడు చూడండి కొంగ చూడండి, ఓ తపస్సు నించున్నట్టుగా ఇలా నించుంటుంది. కానీ పెద్ద చేప రాగానే పా అని ముక్కుతో పట్టేసి, నోటితో పట్టేసుకొని తినేస్తుంది. లోపల ఎందుకు తపస్సు చేస్తుంది? ఏ ఇప్పుడు తపస్సు చేస్తుంటే అందరు నమ్మి చేపలన్నీ నా దగ్గరకు వస్తాయి, రాగానే ఏం చేస్తా? పటక్కని పట్టేసుకొని తినేస్తా. ఈ డూప్లిసిటీ,
హిపోక్రసీ, కపటత్వము, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు ఏవైతే ఆ గర్వాది అనర్థములు రావణాసుడు రిప్రజెంట్ చేస్తారో అంతే ఆపద, అంతే ప్రమాదము ఒక భక్తుడికి ఈ కపటత్వముతో ఉన్నది. అందుకే కపటత్వం ఉండకూడదు ఒక భక్తుడి లోపల. బయట ఒకలాగా లోపల ఒకలాగా, లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉంటే ఏమవుతుంది తెలుసా అండి? మనము లోపలున్నది ప్రతి ఒక్కళ్ళకి పంచడానికి చూస్తాం, ప్రతి ఒక్కరికి పంచుతూ ఉంటాం అనమాట. బయట ఒక వ్యక్తి ముందైతే చాలా అని మాట్లాడతారు, కానీ అదే వ్యక్తి గురించి లోపల భావనలే అందరి దగ్గరికి వెళ్ళి పంచుతూ ఉంటాం. మనకి ఏదైతే ఇప్పుడు మీరు ఒక మంచి పదార్థం చేసుకున్నారనుకోండి, మనం పంచుతాం అందరికీ, మనం పంచుతాం. ఇప్పుడు మీకు ఇలాంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీరు ఏం అనుకోకండి, కానీ మీరు ఒకటి పదార్థం చేశారు, బాగా కుళ్ళిపోయిందండి, అది వెళ్ళి అందరి దగ్గర పంచుతామా అండి మనం? ఫస్ట్ మనం తిని దాని తర్వాత అందరికి పంచుతామా? కుళ్ళిపోయిన వాసన వస్తుంటే చేయం కదండి. అలానే మనం ఎవరి గురించైనా చెడు భావనలు హృదయంలో పెట్టుకొని ఆ చెడు భావనలకు అందరికి ఇస్తున్నామంటే కుళ్ళిపోయిన పదార్థాన్ని మనం స్వీకరించినట్టు, అందరికీ కూడా ఆ కుళ్ళిపోయిన పదార్థాన్ని పంచినట్టు. కాబట్టి మనసులో ఒకటి బయట ఒకటి, మనసులో ఉండే భావనలు 10 మంది దగ్గరికి వెళ్ళి చెడు చెడు విధములుగా చెప్పటము, ఇవన్నీ కూడా మనం చెయ్యకూడదు. గుర్తుపెట్టుకోండి, చెయ్యరాదు. సరే, అందుకోసమని బకాసురుడు కపటత్వము, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాది అనర్థములు రావణాసుని రిప్రజెంట్ చేస్తే, కపటత్వం బకాసుని రిప్రజెంట్ చేస్తే, వీళ్ళిద్దరినీ కలిపి చెప్తుంది ఇక్కడ గోదావరి. తర్వాత ఏమంటుంది? புள்ளின்வாய் கீண்டானை புல்லாரக்கனை கிள்ளி கடிந்தானை கீர்த்திமை பாடிப்போம் பிள்ளைகள் எல்லாரும் పావై కలంపుక్కార్ విల్లి ఎడిందు విలంగి కట్టు. ఏమంటుందంటే, పిల్లగళ్ళు ఎల్లారం పావై కలంపుక్కార్, అందరు పిల్లలు, అందరు గోపికలు అందరూ కూడా ఏం చేస్తున్నారట? పావై కలంపుక్కార్, ఎక్కడైతే మేము నోము చేద్దాము అని అనుకుంటున్నామో అక్కడికి మేమందరం వెళ్తున్నాము. పావై కలంపుక్కార్, అక్కడికి వెళ్తున్నాము. అందరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాము? రామకృష్ణాదుల యొక్క కీర్తిని మనం పాడుతున్నాము. అందుకే చూడండి, మనము రాముడి యొక్క అనుభవము, కృష్ణుడి యొక్క అనుభవం, ఇద్దరు అనుభవాలు మనం పొందుతూ ఉంటామని. అవునా కాదా చెప్పండి? ఎన్నిసార్లు రామాయణం విన్నా, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా రామాయణం వింటూ ఉన్నా, ఎన్నోసార్లు కృష్ణలీలలు విన్నా. రాముడి యొక్క అనుభవం, కృష్ణుడి యొక్క రెండు మన మంత్రంలో రాముడి యొక్క నామం, కృష్ణుడి యొక్క నామం, ఇద్దరు నామాలు ఉన్నాయి. మన ఆలయాలలో రాముడి యొక్క కైంకర్యం జరుగుతుంది, కృష్ణుడి యొక్క కైంకర్యం జరుగుతుంది. మీరు అందరూ వచ్చారు, రామనవమి ఎంత వైభవంగా జరిగింది. చాలామంది మీ లోపల కృష్ణాష్టమి వచ్చారు, ఎంత వైభవంగా జరిగింది. మొన్న రామచంద్ర విజయోత్సవ దసరా రోజు ఎంత వైభవంగా రావణ దహనం జరిగింది. రేపు వైకుంఠ ఏకాదశి ఎంత చక్కగా భగవంతుడి యొక్క ఆరాధన జరుగుతుంది. ధనుర్మాసం నడుస్తుంది, తిరుప్పావై వైభవం చెప్పుకుని, కార్తీక మాసంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క వైభవం చెప్పుకున్న, ఇట్లా భగవంతుడి యొక్క అనుభూతి. నృసింహ జయంతి ఎంత బాగా జరిగింది. నృసింహ జయంతి భగవంతుడి యొక్క అనుభవం మనకి ప్రధానం. భగవంతుడు అనేక రూపములలో రకరకాల విధములుగా భగవానుడు మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అనుగ్రహిస్తూ ఆ భగవంతుడి యొక్క అనుభూతి మనం పొందాలి. ఎంత చక్కటి వైభవం. భక్తి అంటే భగవంతుడి పట్ల ప్రేమ, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆ భగవంతుడి యొక్క కైంకర్యం. ఇటు రాముడి యొక్క కైంకర్యం, ఇటు కృష్ణుడి యొక్క కైంకర్యం. రాముడి యొక్క నామం ఉంది, కృష్ణుడి యొక్క నామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వీళ్ళందరూ కూడా బావై కలంపుకార్, బావై కలంకి వెళ్ళారు. ఎక్కడైతే యజ్ఞము చేస్తున్నా, ఎక్కడైతే వ్రతం చేయాలనుకుంటున్నామో అటువంటి ప్రదేశానికి వెళ్తున్నారు. అక్కడ ఇంకొక విశేషం ఏంటట అంటే, శుక్రుడు ఉదయిస్తున్నాడట, బృహస్పతి అస్తమిస్తున్నాడట. శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తుంది. ఈ రెండు గ్రహములు కూడా మనకి తెల్లవారుజామున తెలుస్తూ ఉంటాయటండి. శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి కనిపించకుండా పోతున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఎప్పటి వరకైతే చీకటి ఉంటుందో, అంటే
అప్పటి వరకు బృహస్పతి మనకు కనిపిస్తూ ఉంటాడట. ఎప్పుడైతే సూర్యోదయం అవుతూ ఉంటుందో అప్పుడు శుక్రగ్రహము కనిపిస్తూ ఉంటుంది. మెల్లగా అప్పుడు బృహస్పతి కనిపించకుండా ఇలా షేడ్ అయిపోతూ ఉంటారనమాట. అంటే దీనికి అర్థం ఏంటి? బృహస్పతి దేవతల యొక్క గురువు, శుక్రాచార్యుల వారు అసురుల యొక్క గురువు. అసురులు రజోగుణానికి సంబంధితం, దేవతలు సత్వగుణానికి సంబంధితం. సత్వగుణమైన సంబంధము తెల్లవారుజామున అయిపోగానే అయిపోతుంది. రజోగుణ సమయము ప్రారంభమవుతుంది. సత్వగుణ సంబంధము తెల్లవారుజామున అయిపోతుంది, రజోగుణ సంబంధము ప్రారంభమవుతుంది. మీరు చూసారనుకోండి, ఇక్కడ సత్వగుణ సంబంధం బ్రహ్మ ముహూర్తంలో ఉంటుంది. అందుకే మనకు చెప్తారు, సత్వగుణంలో తెల్లవారుజామున మన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. తెల్లవారుజామున ఎప్పుడైతే మనము చక్కగా భగవంతుడి యొక్క కైంకర్యంలో ఉంటామో అప్పుడు మనకి ఎంతో మన మనసు నిలుస్తుంది ఆ భగవత్ కైంకర్యములో. దాని తర్వాత సాయంకాలం ఏంటండి, ప్రొద్దున రోజు ప్రారంభం అవుతుంటే ఏంటండి అంటే మీరు చూస్తే రజోగుణ ప్రవృత్తి ఎక్కువ అవుతుంది. ఆ రజోగుణ ప్రవృత్తితో డీప్ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి మనం సరిగ్గా చేసుకోలేము. కాబట్టి అమ్మా, తెల్లవారుజామున అయిపోతుంది, శుక్రుడు ఉదయిస్తున్నాడమ్మా, నువ్వు రా బయటికి. పావై కలం పుకార్, అందరు వెళ్ళిపోతున్నారమ్మా. అందరు కూడా చక్కగా ఇచ్చేస్తున్నారమ్మా. పుల్లుం శిలంబినకాన్ పోదరై కన్నినాయ్ కుళ్ళ కుడింద కుళ్ళ కుడింత కుడింద నీరాడాదే. ఏమంటున్నారు ఇక్కడ అమ్మా? నీకు చక్కటి పోదరి కన్నినాయ్, పెద్ద నేత్రములు ఉన్నాయమ్మా, చాలా పెద్ద పెద్ద నేత్రములు ఉన్నాయి. ఆ నేత్రములు కలిగిన నువ్వు మా అందరితో కలిసి చల్లటి నీళ్లు స్నానం చేయడానికి రాకపోతే ఎలా? ఏంటండి, పెద్ద పెద్ద నేత్రములు ఉండడానికి చల్లటి నీళ్లతో స్నానం ఎందుకు చేయాలమ్మా అని ప్రశ్న. పెద్ద నేత్రములు ఉంటే ఏమైందంటే అండి, కృష్ణుణ్ణి అంత దర్శనం చేసుకుందటండి. కృష్ణుని గోపిక పెద్ద నేత్రములు కలిగితే అంత కృష్ణుడిని చూసిందట, అంత కృష్ణుడి యొక్క నవ్వుని చూసిందట, అంత కృష్ణుడి యొక్క రింగు రింగుల జుట్టుని చూసిందట, అంత కృష్ణుడి యొక్క ఏమంటారు ఆ తాటంకములను, చక్కటి మకర కుండలాలను దర్శనం చేసిందట. అంత పెద్ద పెద్ద నేత్రములు ఉండేసరికి కృష్ణుడి యొక్క ఆ నేత్రాలను అంతగా పానం చేసిందట. కానీ ఇప్పుడు ఏంటి, కృష్ణుడు లేడా వీళ్ళ దగ్గర? కృష్ణుడు లేకపోతే ఏంటండి, చాలా తాపం పెరిగిపోయింది. తాపం పెరిగిపోతే ఏం చేయాలి? వేడి వచ్చినప్పుడు మన శరీరంలో ఏం చేస్తాం? మన చల్లటి నీటితో స్నానం చేస్తాం. ఎప్పుడైతే చల్లటి నీళ్ళతో ఎండాకాలంలో స్నానం చేస్తామో శరీరం అంతా చల్లగా అవుతుంది, హాయిగా మనకి నిద్ర వస్తుంది. అవునా కాదా చెప్పండి? అట్లా అమ్మ, నువ్వు కృష్ణ విరహాన్ని పొందుతున్నావు కదా, లోపలుండి నువ్వు బయటికి వస్తే మాతోటి కలిస్తే మేము చేసే స్నానం ఏమి స్నానం అండి? 2 రకాల స్నానాలు వీళ్ళు చేస్తున్నారు. యమునా నదిలోకి వెళ్ళి చల్లటి స్నానం చేస్తున్నారు. రెండవ స్నానం ఏంటి? కృష్ణ గుణ అనుభూతియే వీళ్ళు చేసే ఇంకొక స్నానం. కృష్ణ కథా అనుభవమే వీళ్ళు చేసే ఇంకొక స్నానం. కృష్ణుడి యొక్క నామకీర్తనమే వీళ్ళు చేసే ఇంకొక స్నానం. అటువంటి చల్లటి స్నానం, ఇది వేడి స్నానం కాదండి. కృష్ణుడి యొక్క నామము, కృష్ణుడి యొక్క కథామృతము, కృష్ణుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యం ఎటువంటి స్నానము అంటే చల్లటి స్నానము. మనకుండే తాపము ఎన్నో విధాలుగా ఉండొచ్చండి. ఒకటి, కృష్ణ, ఈ గోపిక చాలా గొప్ప కృష్ణ భక్తురాలు కాబట్టి కృష్ణ విరహ తాపాన్ని పొందుతుంది. కానీ మనకెలాంటి తాపం అండి? భౌతికమైన తాపములు మనకున్నవి, మానసికమైన తాపములు మనకున్నాయి, శారీరక తాపములు మనకున్నాయి. ఆ తాపములన్నీ కృష్ణ విరహ తాపమైనా పర్వాలేదు, మానసిక తాపమైనా పర్వాలేదు, శారీరకమైన తాపమైనా పర్వాలేదు, ఏ తాపమైనా సరే స్నానము మాత్రం ఒకటే ఒక దగ్గర చేయాలి.
ఏంటా స్నానము అంటే కృష్ణ కథామృతములో స్నానము, కృష్ణ నామ సంకీర్తనములో స్నానము, కృష్ణ భగవద్భక్తి అనుభవములో స్నానము. ఇది విశేషం. కాబట్టి అమ్మా, రా తల్లి, మా మా లోపల చేరి చక్కగా స్నానము చెయ్యి. కళ్ళం తవింద్ కలిందేలోర్యంబావాయ్ పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీ నన్నాలాల్. అయితే ఈ గోపిక లోపల నుంచి అంటుందట, సరే అయ్యా మీరు చేసేదంతా బాగానే ఉంది, కానీ నేను ఇంకొక రోజు మంచి రోజు చూసి వస్తాను. ఈ రోజు అంత మంచి రోజు కాదు. ఆల్రెడీ శుక్రుడు ఉదయిస్తున్నాడని చెప్పావు, బృహస్పతి అస్తమిస్తున్నాడని చెప్పావు. ఆ? అంటే దుర్ముహూర్తం ప్రారంభం అయిపోయింది, నేను రాను, మళ్ళీ ఒక రోజు వస్తాను, మంచి రోజు వస్తానని చెప్పిందట. మనలాంటిదే అనుకుంటా కొద్దిగా ఈ గోపిక్ కూడా. ఆ, మీరందరూ బాగానే చేస్తున్నారండి, చాలా బాగుందండి. ప్రవచనాలు అంతా చాలా బాగున్నాయి. ప్రొద్దున రోజు రండి మీరు కూడా. మీరే వచ్చి 2-3 గంటలు కూర్చొని ఆ, వా మాట్లాడి 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 అలసిపోయి దగ్గొచ్చి మీరు మాట్లాడుతూ ఉండండి. బాగున్నాయి, వినడానికి బాగానే ఉంటాయి. ప్రొద్దున మంచి టైం పాస్ అవుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. అమ్మ మీరు జపం చేస్తామండి ఒకరోజు. మీరు చెప్తూనే ఉండండి, మీరు చెప్తూనే ఉండండి, మీరు చెప్తూనే ఉండండి. ఆ, మీరు చెప్తూనే ఉండండి, మీరు ప్రొద్దున ప్రయత్నం చేస్తూనే ఉండండి, మీరు కష్టపడి యాత్రలు చేస్తుండండి, మీరు ఉత్సవాలు చేస్తుండండి. మేము ఒక రోజు మంచి రోజు చూసి జాయిన్ అవుతాం మీకు కూడా. ప్రభుపాదుల వారు అంటారు ఒకసారి, చాంట్ 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 అంటారు. కాంట్ కాంట్ కాంట్, ఎవ్రీబడి సేయింగ్ కాంట్ కాంట్ కాంట్, వై కాంట్ యూ చాంట్. అమ్మా ఇక్కడ లోపల ఉండే గోపిక అంటుంది, అమ్మా గోదాగోష్ఠి చాలా వెరీ గుడ్, కీప్ యువర్ వండర్ఫుల్ వర్క్, కీప్ అప్ విత్ యువర్ వండర్ఫుల్ వర్క్, ఐ విల్ జాయిన్ సమ్ టైమ్ సూన్, త్వరలో. త్వరలో మనలాగా ఆ, గోదాదేవి చెప్తుంది. కానీ గోదాదేవి వదిలిపెట్టే రకం కాదండి. గోదాదేవి యొక్క సంకల్పం ఎటువంటిది అంటే ఎవరిని వదిలిపెట్టే రకం కాదు గోదాదేవి. ఆ, అమ్మా ఈ రోజే మంచి రోజు, ఈ క్షణమే మంచి క్షణం, ఇప్పుడే నువ్వు లేచిరా. ఈ క్షణమే మంచి క్షణం, ఈ రోజే మంచి రోజు, ఇప్పుడే నువ్వు లేచిరా. ఎందుకో తెలుసా అండి, భగవంతుని ఆశ్రయించడానికి ఏవి మంచి ముహూర్తాలు మంచి రోజులు అలాంటివి ఏమి ఉండవండి. భగవన్నామం చెప్పడానికి, ఆ భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవడానికి, భక్తుల యొక్క సాంగత్యం పొందడానికి, ఆ పూర్తిగా భగవంతుడికి శరణాగతి చేయడానికి ఏదో ఒక రోజు రావాలని వేచి చూడకూడదు. ఈ క్షణం, ఏ రోజైతే, ఏ క్షణమైతే భాగవతోత్తముల నుంచి ఈ విషయం విన్నామో అదే రోజు, అదే క్షణం, అదే ముహూర్తం భగవంతుడికి శరణాగతి చెయ్యవలసినది. అంతే. ఈ రోజే మంచి రోజు. శుక్రుడు అస్తమిస్తున్నాడా, దుర్ముహూర్తం ప్రారంభమైందా, అష్టమ అమావాస్యన, శుక్రమౌఢ్యం నడుస్తుందా, ఇవన్నీ పనికి లేవండి. ఇవన్నీ పనికిరాదు. ఇవన్నీ భగవత్ శరణాగతికి హేతువే కాదు. మరి మీరు అడగచ్చు, ప్రభుజీ భీష్మాచార్యులు మాత్రం ఉత్తరాయణం కోసం వెయిట్ చేశారట, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తే కానీ శరీరం విడిచిపెట్టానని వెయిట్ చేశారట. ఏంటి ఉత్తరాయణం అంటే ఏంటి? ఉత్తర యొక్క గర్భాన్ని రక్షించిన కృష్ణుడు కోసం వెయిట్ చేశాడు ఆయన, కానీ ఉత్తరాయణ కాలం కోసం వెయిట్ చేయలేదండి. ఆ ఉత్తర గర్భములో ఉండే శిశువుని రక్షించిన కృష్ణుడు ఎప్పుడైతే నా ముందుకొస్తాడో అప్పుడు నేను నా శరీరాన్ని వదిలేస్తా. కాబట్టి మీరు ఇవన్నీ ఏం పెట్టుకోకండి. ఇప్పుడు దక్షిణాయనంలో ఉన్నాము, అష్టమి రోజు. ఇప్పుడు ఏంటి నేను జపం ప్రారంభం చేసేది, వైకుంఠ ఏకాదశి నుంచి చేస్తాము, లేదా సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి వస్తాము, శ్రీరంగం యాత్రకు వచ్చినప్పుడు చేస్తాము. ఇట్లా చేయకండి. మీకు ఇంత మంచి విషయాలు ఆచార్య అనుగ్రహం చేత, ప్రభుపాదుల వారి యొక్క కృప చేత మనకి తెలుస్తున్నాయి. ప్రారంభం చేయండి. ఓజీ మేము మాలలే చేయట్లేదండి, చెయ్యండి. మాలలు ప్రారంభించి 2 మాలలతో ప్రారంభం చేయండి. 2 చేసేవాళ్ళు 4 చేయండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు మళ్ళీ మీరు అందరు ప్రతిజ్ఞలు చేద్దరు కానీ ఎన్నెన్ని మాలలు చేస్తారు, ఏ రకమైన ఆ, ఆహార నియమాలను కానివ్వండి, సాధన నియమాలు కానీ వీటన్నిటిని ఏవేవి పాటిస్తారని మళ్ళీ ఈ 2 రోజులు, ఈ రోజు రేపు బాగా ఆలోచన చేసుకోండి. ఏమేం చేస్తాం మేము. 16 మాలలకు వచ్చేయండి, వచ్చేయాలనుకుంటున్న వైకుంఠ ఏకాదశి కంటే ఇంకా గొప్ప
గొప్ప రోజు ఏముందండి మీకు? కాబట్టి 16 మాలలకు వచ్చేసేయండి. ఎవరైనా మాంసాహారం తినే వాళ్ళు ఉన్నారనుకోండి, వదిలేసేయండి వైకుంఠ ఏకాదశి నుంచి. ఏకాదశి చేయకుండా ఉన్నవారు వైకుంఠ ఏకాదశి నుంచి ప్రారంభం చేసేయండి, వ్రతం చేస్తామని. దాని తర్వాత ఎవరైనా ఉల్లిపాయ తింటున్నారు అనుకోండి, దాన్ని కూడా పక్కన పడేసేయండి, ఏకాదశి నుంచి మానేస్తాం. అట్లా రకరకాలమైన మేము మమ్మల్ని కృష్ణుడికి సాత్వికంగా మార్చి భగవంతుడి దగ్గరికి ఏవేవి తీసుకెళ్తాయి అనే ప్రయత్నం చేసి ఆ రకంగా మన జీవనాన్ని వైకుంఠ ఏకాదశి రోజు నుంచి మనం సంకల్పాలు చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జగద్గురు శ్రీల ప్రభుపాదికి అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై జై శ్రీ రాధే శ్యామ్. హరే కృష్ణ. చాలా సంతోషం భక్తులందరితో మాట్లాడాలనుంది, కానీ ఈరోజు మాకు ఒక దగ్గర కార్యక్రమం ఉన్నది, మియాపూర్లో క్లాస్ ఉన్నది, కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలి. రేపటి రోజున మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఈరోజు క్లాస్ ఉంది, క్లాస్ అయిపోగానే మళ్ళీ బయలుదేరిపోవాలి వెంటనే ఆదిలాబాద్కి వెళ్ళాలి అక్కడ కార్యక్రమాలని పర్యవేక్షించడానికి. కాబట్టి ఈరోజు ఇక్కడితో ఆపేసి మళ్ళీ రేపటి రోజున కలిసే ప్రయత్నం చేద్దాం. అందరూ చక్కగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని వీక్షించండి. అందరూ కూడా చక్కగా ఆ స్వామి యొక్క దర్శనం చేసి మనం ఆ భగవంతుడి యొక్క కృపని పాత్రలవుదాం. ఆ భగవంతుడి యొక్క చక్కటి సౌందర్యాన్ని అనుభవిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. మళ్ళీ రేపటి రోజున మళ్ళీ ప్రొద్దున పూట 14వ పాసురం తిరుప్పావైని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ.